అత్యంత పవిత్రమైన పండుగల్లో మనకి మహాశివరాత్రి పండగ ఒకటి. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండగ వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన పండుగ. శివరాత్రి రావటానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. అయితే శివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని పనులను తప్పక చేసుకోండి. శివరాత్రి వచ్చేలోపే ఈ పనులన్నీ వెంటనే చేసుకోండి. అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివుని సంపూర్ణ ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మహాశివరాత్రి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. శివుని ఆశీర్వాదం సులభంగా లభించాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అయితే ఈ శివరాత్రి పర్వదినాన శివుణ్ణి పూజించే ప్రతి ఒక్కరూ కూడా ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఫిబ్రవరి 26 బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ. దానికన్నా ముందుగా మంగళవారం వచ్చింది. మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు కాబట్టి శివరాత్రి పండుగ రాకముందే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేసి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. శివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శుభ్రం చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లన్నీ కూడా తీసివేసేయండి. చిరిగిపోయిన బట్టలను ఇంట్లో ఉంచకూడదు. ఆగిపోయిన గడియారాలు తీసివేయాలి. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కంటే ముందుగా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న డోర్ కర్టన్లు బెడ్షీట్లను శుభ్రంగా ఉతుక్కోండి. పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. శివరాత్రి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మట్టి కుండల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకోండి. చిన్న సైజులో ఉన్న ఒక చిన్న శివలింగాన్ని తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకోండి. లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే జీవితంలో మనకి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య అనుగ్రహం మన ఇంటిపైన ఉంటుంది. అయితే మనలో చాలామంది ఇంట్లో శివలింగం ఉండకూడదని భ్రమపడతారు. కానీ పూజా గదిలో ఒక శివలింగాన్ని పెట్టుకొని శివరాత్రి రోజున ఆ లింగాన్ని పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను అనుభవిస్తాము. పూజా గదిలో లింగం ఉంటే ప్రతిరోజు నిత్యాభిషేకాలు మహానైవేద్యాలు సమర్పించాలని కొంతమంది అనుకుంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న లింగాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం నీటితో లింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కని వేస్తే సరిపోతుంది. శివలింగాన్ని కొనలేని వారు శివరాత్రి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా ఒక రాగి చెంబునైతే తెచ్చుకోండి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఒక రాగి చెంబును తెచ్చుకొని ఆ రాగి చెంబులో నిండా నీళ్లు పోసి అందులో ₹1 నాణెం వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి. రాగి చెంబులో ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది. అయితే శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజా గదిలో రాగి చెంబును పెట్టుకోండి. పూజ చేసిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తలపైన చల్లుకోండి. ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. కొబ్బరి దీపానికి చాలా శక్తి ఉంటుందండి. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే శివరాత్రి కావలసిన పూజా సామాగ్రిని కూడా ముందుగానే ఇంటికి తెచ్చుకోండి. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రోజు ఏది చేసినా చెయ్యకపోయినా మాత్రం రావి చెట్టుని మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. శివరాత్రి రోజున రావి చెట్టుని ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ ఇల్లంతా బంగారం అవుతుంది. శివరాత్రి రోజున రావి చెట్టుని ముట్టుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మహాశివరాత్రి వచ్చేలోపు పూజ గదిలో అక్షంతలు పెట్టుకోండి. కొత్తవి చేసి పెట్టుకోండి. పాత ఉంటే పారవేసేయండి. పూజా గదిలో అక్షంతలు ఉండటం వలన
ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కొత్తగా అక్షంతలను తయారు చేసుకొని పూజా గదిలో పెట్టుకోండి. పసుపు అక్షంతలు దైవశక్తుల్ని ఆకర్షించే గుణం ఉంది. మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసి పూజా గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుంటే శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది. మరీ ముఖ్యంగా పరమేశ్వరునికి బిల్వపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్తారు. ఈ మహాశివరాత్రి రోజు శివుడికి ఎన్ని పూజలు చేసినా శివుడికి అభిషేకం చేయనిదే శివ పూజలు పూర్తి కావు మనకి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున శివలింగం మీద చెంబుడు నీళ్లు శివలింగానికి నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యమైపోయినట్లే. అలాగే ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీర్చే మార్గం దొరుకుతుంది. అలాగే సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే మటుకు నీటిలో గరికని వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా శివరాత్రి పండుగ వచ్చేలోపు ఈ నియమాలను పాటించండి.